హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సినిమా రివ్యూస్. ముందుగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ రోజు సినిమా రివ్యూలోకి వెళ్ళిపోతే, ఇందాకే డీజే టిల్లు సిద్ధుది జాక్ సినిమా అయితే చూశాను గైస్. సినిమా అయితే నాకు అంతగా నచ్చలేదు, అంటే అంతగా బాగాలేదు. సినిమా ఏంటంటే, ఒక సినిమాలో జానర్ ఏంటంటే ఇది ఒక నార్మల్ యాక్షన్, స్పై యాక్షన్, థ్రిల్లర్, కామెడీ టైప్ సినిమా. కాకపోతే ఈ సినిమాలో మరీ అంత స్పై యాక్షన్ మనకి నెక్స్ట్ లెవెల్ అలా ఏమి ఉండదు. మనకి ప్లాట్ ఏంటంటే, మన హీరో ఉంటాడు కదా సిద్ధు, మన హీరో ఏంటంటే రాకీ అదే స్పైకి రాకీ ఎగ్జామ్ రాస్తాడు. రాసి ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూ ఏమొచ్చి ఫెయిల్ అయిపోతాడు, అంటే ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేసేస్తాడు. ఇంటర్వ్యూ రిజెక్ట్ అయిపోయాడని ఇంకా తినే ఎలాగైనా రా ఏజెంట్ లాగా, ఇది తినే సెల్ఫ్ రా ఏజెంట్ లా మారిపోయి ఇంకా ఇన్వెస్టిగేషన్, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఆపడం అవన్నీ చేస్తాడు. కాకపోతే నాకు అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు మనకి సినిమాలో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ని మన స్పెషల్ ఫోర్సెస్, రా ఏజెంట్స్ ఆపాలన్నమాట. అయితే ఆ స్పెషల్ ఫోర్సెస్ కి హెడ్ ఏమొచ్చి మనకి సినిమాలో ప్రకాష్ రాజ్ ఏమొచ్చి, అంటే చాలా ప్రొఫెషనల్, ఎక్స్పీరియన్స్డ్ ఏది రా ఏజెంట్ ప్రకాష్ రాజు. మన సిద్ధు ఇది అంటే ఈరోజు సిద్ధు కూడా అదే ఇది, అంటే ఆ టెర్రరిస్ట్ ని ఆపడానికి ట్రై చేస్తాడు అనమాట. కాకపోతే నాకేంటంటే, ఇప్పుడు అంతా ఈ మన హీరో డామినేటింగ్ ఎలా ఉంటుందంటే, నేనే హీరో, అందరికన్నా నేనే తోపు, తెలివైన అన్నట్టు. ఎలాగంటే, ఇప్పుడు అంతటి సీనియర్ కి తెలియని లాజిక్స్, లూప్ హోల్స్ అవన్నీ తినే కనిపెట్టేసి, తినే పెద్ద మాస్టర్ మైండ్ నేనే అని ప్లాన్ వేసేసి లైక్ ఇవన్నీ చేస్తుంది. అది ఇప్పుడు సినిమా కాబట్టి పర్లేదు, కానీ లైక్ అంటే ఇప్పుడు అంతటి ఇది ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ రా ఏజెంట్ కూడా తెలియనన్ని లూప్ హోల్స్, లాజిక్స్ ఇతనికి ఎలా తెలుస్తాయి అంత హీరో అయితే మాత్రం. సో ఇప్పుడు అదొకటి వదిలేస్తే మనకి సినిమా అనేది, స్క్రీన్ ప్లే అనేది చాలా అంటే చాలా బోరింగ్ ఉంటుంది. అంటే మనకి ఎక్కడ ఇంట్రెస్టింగ్ గా ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ చూస్తున్నట్టు ఒక ఇంట్రెస్ట్ ఉన్నట్టు కానీ ఎక్కడ అంత ఏ ఉండదు. పెద్ద ట్విస్టులు కూడా ఏముండవు సినిమాలో, ఏది ఎంగేజింగ్ గా వెళ్ళినట్టు కూడా ఉండదు. అంటే ఈ సినిమా ఎలాగుంటుంది అంటే, ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్, కాసేపు స్పై యాక్షన్ థ్రిల్లర్, కాసేపు లవ్, కాసేపు ఏమొచ్చి కామెడీ ఉంటుంది. కామెడీ అయితే బాగానే వర్కౌట్ అయింది సినిమాలో. అంటే మనకి ఏంటంటే డిజిటల్ సిద్ధు క్యారెక్టర్ కామెడీ, అంటే మనకి ఆ క్యారెక్టర్ కామెడీ కొంచెం అది ఆ క్యారెక్టర్ నుంచి జనరేట్ చేసిన కామెడీ అయితే బాగానే వర్కౌట్ అయింది. కానీ సినిమాలో లైక్ ఇది ఎలాగే ఉంటుంది. ఈ సినిమా ఎలా ఉంటుంది అంటే, ఎలాగ ఉంటుంది అంటే కొంచెం స్పై యాక్షన్ థ్రిల్లర్ లా ఉంటుంది. కాసేపు ఏమొచ్చి లవ్ సినిమానా, లవ్ జోనర్స్, రొమాన్స్ అన్నట్టు ఉంటుంది. కాసేపు ఏమొచ్చి కామెడీ అన్నట్టు ఉంటుంది. అంటే మూడు మిక్స్ చేసి ఏదో చూపించినట్టు, అలా మూడు మిక్స్ అయినట్టు ఏటేటో పోద్దనమాట సినిమా. మనకి అంతగా ఎక్కదు. సినిమాలో చూస్తే చాలా మంది థియేటర్ నుంచి లేచి వెళ్ళిపోతున్నారు. అంటే మనకు అంతగా ఎక్కదో, చాలా మందికి బోర్ కొట్టేస్తుంది, చాలా లాగ్ లాగా ఏదో వెళ్ళిపోతుంది, ఏంట్రా బాబు ఈ సినిమా అన్న ఫీల్ వచ్చింది. ఇంకా సినిమాలో బీజిఎమ్స్, సాంగ్స్ ఏమైనా ఉన్నాయంటే ఒక కిస్ సాంగ్ అయితే ఉంటది, అది కొంచెం బాగానే ఉంటది. ఇంకా పర్టికులర్ గా ఏ బీజిఎమ్స్ గానీ అంత సాంగ్స్ గానీ ఏమీ ఉండవు సినిమాలో. సినిమాలో యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అయితే మన హీరో యాక్టింగ్ అయితే బాగా చేశాడు. ఆయన క్యారెక్టర్ నుంచి వచ్చిన కామెడీ గానీ, మన హీరో క్యారెక్టర్ అయితే బాగుంటది. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. ఇంకా హీరోయిన్ వైష్ణవి చైతన్య అయితే తన యాక్టింగ్ అంటే తను కూడా ఒక డిటెక్టివ్ ఏజెంట్ లా చేస్తుంది సినిమాలో. అంటే అంత పెద్ద డిటెక్టివ్ ఏం కాదు, కానీ చిన్న డిటెక్టివ్ ఏజెన్సీ లాగా ఉంటది మనకి సినిమాలో ఫన్ కోసం అనమాట. అయితే ఆ హీరోయిన్ రోల్ యాక్టింగ్ అంటే ఇంకా లైక్ నాకేమనిపించిందంటే, పెద్ద యాక్టింగ్ వచ్చి కానీ పెద్ద యాక్టింగ్ రోల్ అన్నట్టు స్కోప్ ఉన్నట్టు అనిపించలేదు. కొంచెం క్రింజ్ గా అనిపిస్తుంది కొన్ని సీన్స్ లో అయితే. అంటే ఇంకా అలాగే ఉంటుంది సినిమా అయితే. ప్రకాష్ రాజ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంటది, మనకి తెలిసిందే కదా. ఇంకా సినిమా చూడొచ్చా చూడకూడదంటే మరి మీ ఇష్టం, మీరు చూస్తే చూడండి. నాకైతే నచ్చలేదు ఈ మూవీ. మరి మీకు ఎలాగనిపించిందో చూసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ.